ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయలేదు. కాబట్టి చంద్రబాబు తాను మారానని కాబట్టి చెప్పి నక్కవనయం ప్రదర్శించగానే పాపం నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆశించినటువంటి పథకాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, దగ, అబద్ధం అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది. నయవంచనకి చంద్రబాబు మారుపేరు అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఉచిత ఇసుక ఊతర కొట్టాడు, ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు దాదాపుగా చాలామంది మాట్లాడుతున్నారు. యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,000 రూపాయలకు మాకు చేరింది, ఈరోజు 3,200 రూపాయలు పడుతుంది యూనిట్ చేరడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అప్పటికన్నా ఇప్పటికి రేట్లు పెరిగాయి. ఒక పక్క నేను ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి దానికి రేటు నిర్ణయించాడు. ఉచిత ఇసుక అంటే కరెక్ట్ ఏంది? నేరుగా ట్రాక్టరో ట్రిప్పరో తీసుకొస్తే దానికి లోడింగ్ ఛార్జెస్ వరకు నువ్వు భరించి వేసేది ఉచిత ఇసుక పథకం. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు నిర్వచనం నాకు తెలియదు, ఆయన అర్థం నాకు తెలియదు. ఈరోజు దానికి సంబంధించి ఇదిగో ఎంత వేస్తాను నేను అని చెప్పి 4.5 టన్ వేస్తే 1 యూనిట్ అని చెప్పి రకరకాలుగా చెప్పి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పాపం అందరూ కూడా భవన కార్మికులు కానీ భవనాలు నిర్మించుకునేటువంటి యజమానులు కానీ అందరూ ఇబ్బంది పడతా. ఈరోజు చెప్పినటువంటి మాట, గతంలో 3,000 రూపాయలు పడేది మాకు, ఈరోజు 3,200 రూపాయలు పడుతుంది యూనిట్కి సంబంధించి అని చెప్పి. సరే, ఇంకా స్టాక్ పాయింట్ సంగతి జిల్లాలో చెప్పబడలే. స్టోర్ చేస్తున్నటువంటిది ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పాపం చంద్రబాబు నాయుడు విధి విధానాలకు ముందే స్టాక్ పాయింట్లు అన్నీ ఖాళీ అయిపోయి, వెంకటాచలంలో ఉండేది ఒక స్టాక్ పాయింట్ 30,000 లెక్కన, ఒక్కొక్క లోడు ట్రిప్పర్ 30,000 లెక్కన పాపం తెలుగు తమ్ముడు మొత్తం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కాబట్టి స్టాక్ పాయింట్లు ఎక్కడున్నాయో మొత్తం అన్ని దోపిడీకి గురై పాపం చంద్రబాబు నాయుడు విధి విధానాలు ప్రకటించేటప్పటికీ స్టాక్ పాయింట్ దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తే ఈరోజు కూడా దోపిడీకి గురవుతుందనేటువంటిది అన్ని పత్రికలు, ఒక పత్రిక ఆ పత్రిక ఈ పత్రిక కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇసుక రీచ్ల నుంచి కూడా దోపిడీకి గురవుతుంది అని చెప్పి. అంటే ఈ పథకాలన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడానికి, వాళ్ళకి దోచిపెట్టడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా అనిపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 విషయాలు, తల్లికి వందనం విషయం మీద స్పష్టత ఇవ్వాలి. రెండవది, ఇసుకు సంబంధించి ఉచితం అన్నావు కదా, ఈరోజు వాటికన్నా ప్రియమైంది ఇసుక, కాబట్టి దాని మీద నువ్వు ఏమి చేయబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలి. మొన్న సింపుల్గా ఒకటి విద్యుత్ రంగానికి సంబంధించి ఒక వైట్ పేపర్ విడుదల చేసి గమ్ము అయిపోయాడు. దాని మీద మేము నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాం, మిగతా అన్ని పక్కన పెడతాం. అన్నీ చెప్పాం. తమర హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, మా హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, తమర హయాంలో డిస్కమ్లు ఏ విధంగా ఉన్నాయి, మా హయాంలో